SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అసంఘటిత రంగంలో తక్కువ స్కిల్స్తో తక్కువ ఆదాయంతో ఉన్నారు. బాగా ఎక్కువ స్కిల్ ఉందనుకోండి, మీరు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నారు, ఒక సైంటిస్ట్గా ఉన్నారు, ఒక ఫిల్మ్లో టాప్ రేట్ యాక్టర్గా ఉన్నారు, డైరెక్టర్గా ఉన్నారు, అప్పుడు హైదరాబాద్ అవసరం, మహానగరాలు అవసరం. కానీ తక్కువ ఆదాయంతో తక్కువ నైపుణ్యంతో చేసే పనులకి మహానగరం ఎందుకు రావాలి? పాపం రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు బతుకు దుర్భరం అవుతుంది వాళ్ళకి. ఇక్కడ ఒంటరి జీవితం, కుటుంబంతో ఉండలేరు, మరి ఉండడానికి సరైన నిలవ నేడు ఉండదు, ఎక్కడో చోట 10 మందితో కలిసి ఉంటారు. ప్రయాణం అటు ఇటు పనిచేసే చోటుకి వెళ్ళటం రావటం, ప్రయాణం అంతా హైరాన్ అయిపోతుంది మనకి. మీరు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే చూస్తున్నాం కదా ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో. ఒక్కరోజు కనుక మరి పని ఆగిపోతే బస్తులు ఉండాలి. చిన్న దబ్బు చేస్తే ఆలనా పాలన ఒంటరిగా ఉంటారు కాబట్టి పట్టించుకునే వాళ్ళు లేడు. సంక్షోభం, జీవితం నరకం అనిపిస్తున్నారు, నగరాలు రద్దీ అయిపోతున్నాయి. కాబట్టి హైదరాబాద్ నగరాన్ని గర్వపడదాం, పెంచుదాం. కానీ 100కి 60-70 మంది గ్రామ ప్రాంతాల్లో ఉన్న దేశంలో ఆ గ్రామాల నుంచి ప్రతి వాళ్ళు హైదరాబాద్కి పోకపోతే బతుకు తెరువు లేదన్న పరిస్థితి కాకుండా స్థానికంగా చిన్న పట్టణాలు వచ్చినట్టయితే ఈవేళ మనకి అన్ని చోట్ల టెలివిజన్ ఉంది, కరెంట్ ఉన్నది, మొబైల్ ఫోన్లు ఉన్నాయి, డిజిటల్ టెక్నాలజీ, కంప్యూటర్లు ఉన్నాయి. ఈ 4 ఉన్నప్పుడు చాలా పనులు లోకల్గా చేసుకోవచ్చు, అన్నీ హైదరాబాద్లో చేసుకోవాల్సిన అవసరం లేదు. పూర్వం ఇవి కూడా ఉండే కాదు. అంచేత అక్కడ ఇవి అభివృద్ధి చెందినట్టయితే ఇన్సిటు అర్బనైజేషన్ అంటాం. ఎక్కడికక్కడ పట్టణీకరణ, ఎక్కడికక్కడ స్థానికంగానే వలసలు పోవటం. ఆ ఊరి నుంచి 10-20 కిలోమీటర్ల దూరంలో హైదరాబాదు పెరుగుతుంది. కానీ హైదరాబాద్ నరకంగా మారదు, సామాన్యులకు నరకంగా మారదు. ఇప్పుడు సామాన్యులకే కాదు, ఇవాళ హైదరాబాద్లో ట్రాఫిక్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది. అంచేత హైదరాబాదు జనసాంద్రత పెరగటం గొప్ప విషయంగా అనుకోకూడదు. అమెరికా చాలా సంపన్న దేశం కదా. అమెరికాలో న్యూయార్క్ నగరం కంటే హైదరాబాద్ నగరం చాలా పెద్దది. అమెరికాలో అతిపెద్ద నగరం, ప్రపంచానికి రాజధానిగా దాదాపుగా అనుకుంటున్న నగరం న్యూయార్క్ నగరం. న్యూయార్క్ కంటే హైదరాబాద్ పెద్దది. అలాగే అమెరికాలో మహానగరాలు న్యూయార్క్ తర్వాత ఉన్నది లాస్ ఏంజలస్, ఆ తర్వాత షికాగో. ఇవన్నీ 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు అంటే చాలా గొప్ప రకంగా. మిగతా నగరాలని 15-20 లక్షలు. హ్యూస్టన్ 4వ నగరం అంటాం. మనకి ఏదో 1 కోటి నగరం అయితే గొప్ప అనుకుంటున్నాం. ఈ 1 కోటి నగరాలు చాలా కావాలని కోరుకుంటున్నాం. మహానగరాలు కొన్ని అవసరమే, కానీ ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు లేకపోతే బ్రతుకు నరకం అవుతుంది. ఆర్థిక అభివృద్ధి అందరికీ విస్తరించదు. కేవలం హైదరాబాద్లో మాత్రమే జీవితం బాగుంటే మిగతా చోట్ల బాగోకపోతే మరి దేశాన్ని ఎట్లా కాపాడుకుంటాం మనం? రాజకీయంగా సుస్థిరత్వం ఉండదు, ఆర్థికంగా ఎదుగుదల ఆగిపోతుంది, సామాజికంగా శాంతి ఉండదు. అంచేత మనం రాజధాని కాబట్టి హైదరాబాద్ అనుకోకుండా మనం కాస్త తెలంగాణలో చాలా జిల్లాలు ఉన్నాయి, చాలా పట్టణాలు ఉన్నాయి, లేకపోతే చాలా పెద్ద గ్రామాలు పట్టణాలు అయ్యే అవకాశం ఉన్నాయి. చాలామందికి గ్రామాల్లో ఉన్న వాళ్ళకి నైపుణ్యం ఉన్నది. అక్కడ 15-20 వేల రూపాయల సంపాదన ఉంటే నెలకి ఇక్కడ 50,000కు సమానం. గౌరవంగా బతుకుతారు, పాలనా ఉంటుంది. చుట్టుపక్కల కుటుంబము, తెలిసిన వాళ్ళు, బంధుమిత్రులు, తెలిసిన ప్లేస్ ఉంటుంది. వాళ్ళు పెరిగిన చోటికి 10 కిలోమీటర్ల దూరంలో పని ఉంటుంది. అట్లా ఆలోచించాలి. కానీ అంతా మన చుట్టే రాజ్యం తిరగాలి, మిగతా వాళ్ళకి ఇక్కడ రావాలనుకునేటువంటి సంస్కారం పోవాలి. సో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చూసే పెట్టుబడులు వస్తున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు తగ్గట్టుగా చుట్టూ పరిశ్రమలు కావచ్చు, ఇక్కడ మెట్రో రైలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, హైదరాబాద్ విస్తరిస్తోంది. దానికి తగ్గట్టుగా అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం దాదాపు 1 కోటి వాహనాలు ఉన్నాయి అంటే వీ కెన్ ఇమాజిన్ ప్రజలతో పోటీ పడుతున్నటువంటి వాహనాలు, జనసాంద్రత పెరిగినట్టుగానే వాహనాల సంఖ్య. ఒక వాహనం ఉంది ఇప్పుడు. ఏమైందంటే ఇప్పుడు ఈవేళ దేశం మొత్తంలో లెక్కలు ఏం చెప్తున్నాయంటే, మీకు బాటమ్ క్వింటల్ అంటే దిగువ 20% జనాభాలో కూడా మనకి 50% కుటుంబాలకు ఏదో వాహనం ఉంది. ఇక మిగతా కుటుంబాలు ప్రతి ఒక్కళ్ళకి కుటుంబానికి 1, 2, 3 వాహనాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో అయితే మనిషికి 1 కంటే ఎక్కువగా వాహనాలు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కళ్ళకి వాహనం ఉండి మనం ఎంత గొప్పగా ఉందంటున్నా కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగుడిపోయి, ఒక లండన్ లాగా, ఒక ప్యారిస్ లాగా, ఒక న్యూయార్క్ లాగా, ఒక షికాగో లాగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు కదా. మనం ఆ స్థాయికి వెళ్ళలేదు కదా. అది లేదు. 2, మన ట్రాఫిక్ రూల్స్ పాటించము, ఏదో ఇష్టం వచ్చినట్టు పోవటం అలవాటు అయిపోతుంది. నరకంగా ఏమవుతుంది? కాబట్టి మనం జనాభా పెరగటము, జనసాంద్రత పెరగటం గొప్పగా అనుకోకూడదు, అది బలహీనతగా అనుకోవాలి. అంటే బతుకు తెరివి ఇంకో చోట లేక, గతి లేక అందరూ నిరుపేదలు కూడా వచ్చే పరిస్థితి మనం కల్పిస్తున్నాం. వాళ్ళ జీవితం దుర్భరం చేస్తున్నాం, నగరాలు నరకం చేస్తున్నాం. కాబట్టి నగరాలు పెరగాల, నగరాల్లో చేసే పని స్థాయి వేరు,
కానీ అల్పాదాయ వర్గాలకి, తక్కువ నేపథ్యం ఉన్న వాళ్ళకి, తక్కువ ఆదాయంతో గౌరవంగా బతకడానికి, కుటుంబాల దగ్గర ఉండేటి ఏర్పాటు చేయడానికి అక్కడ ఆర్థికంగా పెరిగే ఏర్పాట్లు మనం చేయాలి. ఈ రెండు ఏకకాలంలో సాధించాలి. మనకు అసలు ఆ దృష్టి పోయింది. అంతా మహానగరమే, హైదరాబాదే. నేను హైదరాబాద్ వాసిని, గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాం. ఇక్కడ పొరపాట్లు చాలా ఉన్నాయి, ఈ పొరపాట్లు సవరిద్దాం. కానీ అక్కడ కూడా పెరిగే అవకాశం కల్పిద్దాం. అలా కాకుండా మన వాళ్ళు ఏమనుకుంటున్నారు, హైదరాబాద్ని చుట్టూ పెద్దగా ఏమి అవాంతరాలు లేవు కాబట్టి, మన సముద్రం మరొకటి అడ్డొచ్చేలేదు కాబట్టి ఊరికే విస్తరించుకుంటూ పోతున్నారు. చివరికి ఏమవుతుంది, మెక్సికో సిటీలాగా పెద్ద అర్బన్ స్పాల్ అయిపోతుంది. అది కాదు, పెరిగిన హైదరాబాద్ ఇట్లా ఉండండి, సంతోషం. కానీ ఎక్కడికక్కడ స్థానికంగా ఆర్థిక కేంద్రాలు వచ్చే ఏర్పాటు చేయండి. అప్పుడు ఏమవుతుందంటే గార్మెంట్ సెక్టర్ కావచ్చు, బట్టల తయారీ, లేకపోతే మీకు లెదర్ సెక్టర్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రానిక్స్ చిన్న గూడ్స్ కావచ్చు, టాయ్స్ కావచ్చు. అంటే ఇవన్నీ పెద్ద వాల్యుయేషన్ లేకుండా, పెద్ద నైపుణ్యం అవసరం లేకుండా దేశానికి విదేశీ మార్గ ద్రవ్యం అనిపిస్తుంది, ఉత్పత్తి వస్తుంది. కానీ పేదలకు ఆదాయం దొరుకుతుంది, గౌరవప్రదమైన ఆదాయం దొరుకుతుంది. ఆ రకమైన ఇమాజినేషన్ లేకుండా ఎంతసేపటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, లేకపోతే బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఇవే వద్దని అంటలా, అవన్నీ కావాలి. కానీ దాంతోనే ఈ దేశాన్ని మనం మార్చలేం, ఈ బెదరికాన్ని తొలగించలేం. సో ఫ్లైఓవర్లు కావచ్చు, మెట్రో రైల్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా హెచ్ఎండిఏ కూడా ఆలోచిస్తోంది ఎలా విస్తరణకు తగ్గట్టుగా మెరుగైనటువంటి వసతులు. సరే, ఇప్పుడు జనసాంద్రతల్లో ఢిల్లీని మించిపోయింది, కాలుష్యంలో బెంగళూరుని మించిపోతుందా, లేకపోతే ట్రాఫిక్ జాముల్లో మించిపోతుందా, ఢిల్లీ బెంగళూరు వీటితో పోటీ పడుతుందా అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయాలు ఎలా ఆలోచించాలంటారు సార్? ట్రాఫిక్ విషయం ఒకటి ముఖ్యమైనది మీరు చెప్పారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బెంగళూరు గురించి అందరూ చెప్తున్నారు ట్రాఫిక్ అధ్వానంగా ఉంటున్నాను. మనం బెంగళూరుతో చాలా తీవ్రంగా పోటీ పడుతున్నాం. నేను ఖచ్చితంగా మాట చెప్పాను. ఈ మధ్య 2-3 సార్లు నేను బెంగళూరు వెళ్ళాను, ఎలా ఉందో నాకు తెలుసు. మనకి హైదరాబాద్ దాదాపు ఆ స్థాయికి వచ్చేస్తాం. ఎందుకంటే వాహనాలు పెరిగినప్పుడు మనం ఏం చేయలేం. ప్రపంచం అంతా అనుభవం ఏం తెలియదంటే, మీరు ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా అది కట్టొద్దని అంటలా, కట్టాలి. ఎంత రోడ్లు విస్తరణ చేసినా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకుండా, మంచి క్వాలిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మెట్రో కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఎంఎంటీసీ కావచ్చు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లు కావచ్చు, ఇవన్నీ లేకుండా, అవన్నీ ఇంటిగ్రేట్ చేయకుండా, సమన్వయం లేకుండా, కుడి చేయడానికి సంబంధం లేకుండా నడుస్తున్నాయనుకోండి, మీరు ఏ తలకిందులుగా తప్ప చేసినా కూడా రద్దీని ఆపలేరు. అమెరికా కంటే గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమెరికా కంటే పెద్ద రోడ్లు మనకు రావు. అమెరికాలో చూస్తే మీకు కనిపిస్తుంది ట్రాఫిక్ అంత నరకమా, ఎందుకంటే అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెద్దగా ఉండదు, కొన్ని సిటీస్లో తప్ప. కాబట్టి క్వాలిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్టు, అది కూడా అన్ని రకాల మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ని సమన్వయం చేయాలి. ఒకే ఒక టికెట్తో అందరూ ఒకే అథారిటీ కింద నడుస్తూ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటాం. మా ఇంటికి సుఖంగా వెళ్ళే ఏర్పాటు కావాలి. మనకేమవుతుంది, ఇప్పుడు చూడండి, చాలా గర్వించదగ్గ మెట్రో నిర్మాణం జరిగింది. ఎల్ఎన్టీ ప్రైవేట్ సెక్టర్ వచ్చింది ఇక్కడికి. దాదాపు 70 కిలోమీటర్లు జరిగింది. ఇంకో 70-60 కిలోమీటర్లు చేస్తామంటున్నారు. మనకి వాడు 20,000 కోట్ల పైన ఖర్చు అయింది. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ మెట్రో మీద పెట్టిన ఖర్చుల మీద వడ్డీ రావట్లా. రోజుకు 2 కోట్ల రూపాయలు వాళ్ళకి ఆదాయం వస్తుంటే నడపగలుగుతున్నారు. ఆపరేషనల్ కాస్ట్ అంటే అది వరకు కవర్ అయిపోతాం కంఫర్టబుల్గా. కానీ వడ్డీ రోజుకు 4 కోట్ల రూపాయలు అంత. ఎప్పుడైతే వడ్డీ కూడా వాళ్ళు పెట్టిన ఖర్చుకి పోయినా, పెట్టుబడి పోగా వడ్డీ కూడా కష్టపడాల్సి వస్తుందో, ఎల్ఎన్టీ నిధుల నుంచి ఇవ్వాల్సి వస్తుందో, వాళ్ళకి కొత్తగా ఏం చేయాలని కోరిక కనిపించట్లా. నిజంగా ఇప్పుడు ఏమవుతుంది, ఇంత ఖర్చు పెట్టాము, దాంతో ఈ లాభాలు ఆర్జన చెప్పని చివరికి ఆ డబ్బంతా మనకు పోయిందని చెప్పని బాధ కలుగుతుంది ప్రైవేట్ కంపెనీకి. ఈవేళ విపరీతంగా రద్దీతో మెట్రో నడుస్తాం. చాలా లైన్స్, మీరు ఎవరైనా మెట్రోలో వెళ్ళామని కనుక్కోండి, విపరీతం రద్దీతో. ఇటీవల కాలం దాకా, కొన్ని నెలల క్రితం దాకా గంటకోటి నడిచేది. ఏమిటాయా అని చెప్పంటే, కుట్రప్రాణాలాగా మన యుద్ధం కోల్పోయినట్టుగా. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ మెట్రో రైలుకి కావాల్సిన రైలు కోచెస్ కొనడానికి డబ్బులు లేక, ఆ 50-100 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక, దానికి రైల్వే వాళ్ళతో సంప్రదించి మాకు కొంచెం లీజ్ మీద ఇవ్వండి వాళ్ళు బతిమాలే పరిస్థితి వచ్చింది. ఆలస్యమైంది. ప్రస్తుతం 15 నిమిషాలకు ఒకసారి నడుస్తుంది. ప్రపంచంలో చాలా చోట్ల నిమిషానికి ఒకసారి నడుపుతారు. మీకు బాగా రద్దీ ఉందంటే డిమాండ్ ఉంది కదా, డిమాండ్ ఉన్నప్పుడు మీరు ఫ్రీక్వెన్సీ పెంచాలి కదా. ఆల్రెడీ మొత్తం మీరు ట్రాక్ అంతా నిర్మాణం చేశారు కదా. నిర్మాణం చేసినప్పుడు నిమిషానికి ఒక రైలు వెళ్ళినా, 20 నిమిషాలకు ఒక రైలు వెళ్ళినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తేడా లేదు. మీకు కావాల్సిందల్లా ఈ కోచెస్, ఈ ట్రైన్స్ కావాలంతే. నెంబర్ పెంచాలి. వారిని అడిగితే వారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మాకు ఒక 10 ట్రైన్స్ అదనంగా ఉంటే 10-30 కోచెస్, ఒక్కొక్క కోచ్కి 10 కోట్లు అవుతుంది. 300 కోట్ల రూపాయలు ఉంటే ఎంత ఫ్రీక్వెన్సీ కావాలని వేస్తాం. 300 కోట్లు లేక 24,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కేవలం 300 కోట్లు లేక నగర అవసరం తీరట్లా. చిన్న ఉదాహరణ చెప్తాను.
ప్రైవేట్ కంపెనీ పాపం వాళ్ళు ఇప్పటికే డబ్బు తెలంగాణ కోసం హైదరాబాద్ కోసం వాళ్ళు ఖర్చు పెట్టారు, వాళ్ళ బాధ వాడుకుంటారు. గవర్నమెంట్ దాని గురించి పట్టించుకోవట్లేదు. 2, ఎంఎంటీఎస్ విస్తరణ కూడా చేస్తూ ఉంటున్నారు, సంతోషం. కానీ ఎంఎంటీఎస్దే, ఆర్టీసీదే, మరి ప్రైవేట్ బస్సులదే. ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు.